వాళ్ళ అపాయింట్మెంట్ కోరే కంటే ముందు నువ్వు ఎంత హుందాగా ప్రవర్తించాల్సిందే. నువ్వు అన్న మాటలేంది, రాష్ట్రపతిని తిట్టిపిస్తావు, ప్రధానమంత్రిని తిడతావు, మళ్ళీ వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటే ఇస్తారు. వాళ్ళు ఇవ్వద్దనే కదా నువ్వు తిట్టిపించింది. ఇది ఏం డ్రామానో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. 42% విద్యా ఉద్యోగాల్లో కూడా ఉండాలి. విద్యా ఉద్యోగాలదే వెరీ ఇంపార్టెంట్ రవి గారు, వెరీ ఇంపార్టెంట్. 42% రిజర్వేషన్ పేరుతో వీళ్ళు నయా నాటకం ఆడి అసలు డెడికేట్ కమిషన్ ఉంది. డెడికేట్ కమిషన్ ఆధారంగానే మనము ఈ లోకల్ బాడీలో రిజర్వేషన్లు పెంచుకునే ఛాన్స్ ఉంది. డెడికేట్ కమిషన్ చైర్మన్ ఎవరిని వేసారు? భూసాని వెంకటేశ్వర్లు వేసారు. ఆయన బీసీ బిడ్డ కదా. ఆయన డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తా అంటే ఆడ పెట్టిపోవా, నీ రిపోర్ట్ ఎవరికి కావాలి అని ఇంకో రెడ్డి ఆయనతో స్వతంత్ర కమిటీ వేసి ఆ రెడ్డి ఆయన రిపోర్ట్ తీసుకుంటేందుకు ఎంహెచ్ఆర్డీకి పోయి పెద్ద సభ పెట్టి రెడ్డి ఆయన రిపోర్ట్ అందుకుండు రేవంత్ రెడ్డి గారు. ఆయన రెడ్డి ఆయన రిపోర్ట్తో నాలుగే తీసుకుంటాను కూడా పనికిరాదు. మళ్ళా ఈ నరనరాన కుల వివక్ష, ఈ అహంకారము, అగ్రకుల ధోరణి నిండి ఉన్నటువంటి ముఖ్యమంత్రి బీసీలకు ఎట్లా న్యాయం చేస్తాడు? నువ్వు ప్రాపర్ ఛానల్ మెయింటైన్ చేసినవా ప్రధానమంత్రిని కలవడానికి? ప్రాపర్ ఛానల్ మెయింటైన్ చేసినవా రాష్ట్రపతిని కలవడానికి? ఎందుకు ఈ బీసీ ప్రజలను మోసం చేస్తా ఉన్నావు? తెలంగాణలోని బీసీలను 42% పేరుతో మోసం చేస్తున్నది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకపోతే బీజేపీయా? ఇప్పుడు ఈయన బీజేపీ మీద బట్టగాలు చేసిండు కదా. నరేంద్ర మోడీ రాష్ట్రపతి దగ్గరికి ఈయన వస్తున్నాడని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆయన పనులన్నీ విడిచిపెట్టుకొని పోయి చెవుల గుసగుస పెట్టి ఆయన రానియకు అపాయింట్మెంట్ ఇకని చెప్పి వచ్చినట్టు ఉన్న ఆదాయానన్న ఏమన్నా పొంతన ఉండే మాటనైనా? ఒక రాష్ట్రపతిని ఎవరిని కలవాలి ఎవరిని కలవద్దని ప్రధానమంత్రి ఆదేశిస్తాడా? ఇది మోసం, ఇది మోసం. వీళ్లకు 42% ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళు మొదటి నుంచి ఇదే భావన. ఆ రోజు జరిగిన మీటింగ్లో కూడా జానారెడ్డి 42% స్కిప్ చేద్దాం అనేటువంటి ఆలోచన మైండ్ సెట్తోనే కూర్చున్నాడు. ఆ రోజు నేను చెప్పిన, ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. బీసీలారా, వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. వీళ్ళ చేతిలో ఓటు కూడా పోయొద్దు. రైట్. తెలంగాణలోని బీసీలను 42% పేరుతో మోసం చేస్తున్నది ఎవరు? పక్కా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు. 100% మంది అభిప్రాయం ఇది. 25% మంది అభిప్రాయం బీజేపీ పైన చూపిస్తా ఉన్నారు.